హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఈ యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధం నేపథ్యంలో మనకు తెలిసిన ముచ్చట ఏంటంటే, ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబర్ ట్రావెలింగ్ చేస్తూ మన భారతదేశంలో ఉండే ఆర్మీ యొక్క ఎక్కడైతే గుడారాలు మన ఆర్మీ ఉన్నాయో సో వాటి అన్నింటిని చిత్రీకరించి ఇక్కడ ఉన్న మొత్తం సీక్రెట్స్ మొత్తం మన భారతదేశం నుంచి తీసుకొని పోయి పాకిస్తాన్కి గూఢాచార్యం చేస్తుంది. ఇటువంటి పనికి వాలిన దద్దమ్మ మన భారత్లో ఉండడం చాలా దురదృష్టం. ఎందుకంటే మన దేశంలో ఉండే సీక్రెట్స్ మొత్తం తీసుకుపోయి పాకిస్తాన్, అది ఒక హిందూ మహిళ జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబరు. తను దాదాపుగా ఈమె చేసే కార్యకలాపాలు ఏంటంటే, యూట్యూబ్లో దాదాపుగా స్పై మనకు తెలుసు ఆల్రెడీ. మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించినవి కొన్ని మనం వెబ్ సిరీస్ చూస్తాం చూడండి. సో సేమ్ అట్లనే ఒక రా అనేది మనకి ఎట్లుంటుందో, సో అక్కడ ఐఎస్ఐ అనే ఒకటి ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి ఈమె గూఢాచార్యం చేస్తూ ఇక్కడ ఆర్మీ ఏం చేస్తున్నారు, వీళ్ళ కార్యకలాపాలు ఏంటి, సో వీళ్ళు ఫర్దర్గా ఏం చేస్తున్నారు, పహల్గామ్ దాడి కంటే ముందు ఈమె ఎక్కడున్నది, పాకిస్తాన్లో ఉన్నది. పాకిస్తాన్లో ఉండి తన యూట్యూబ్లో కూడా చూసినట్లయితే పాకిస్తాన్ గొప్పతనం, పాకిస్తాన్ ఇట్లా, పాకిస్తాన్ అట్లా అని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేయడం. పాకిస్తాన్, దాంతోపాటు బంగ్లాదేశ్, దాని తర్వాత చైనా, ఇండోనేషియా, అంటే దాదాపుగా ఏవైతే మన ఇండియాకి ఆపోజిట్ ఏవైతే ఉంటాయో సో అలాంటి కంట్రీస్తోని టైఅప్ అయ్యి అక్కడ నుంచి వీడియోలు తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఉన్న పాకిస్తాన్లో ఉన్న హిందువులు కావచ్చు, దాని తర్వాత పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఇండియా గురించి, మన ఇండియా సంస్కృతి గురించి వాళ్ళు అక్కడ చెప్తే ఆ దేశంలో ఉండగలుగుతారా? చూసారు కదా, మన దేశం నుంచి పోయి పాకిస్తాన్ గొప్పతనం ఇట్లా అట్లా అని చెప్పేసి అక్కడ ఒక ఏజెంట్కి కమిషన్కి లోబడి మన దేశాన్ని ఈమె గారు అమ్మేసింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం ఆలోచన చేసుకోవాలి, గవర్నమెంట్ ఏం తీసుకోవాలి? ఇట్లాంటి ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక ట్రావెలర్ కాబట్టి కామన్గానే పోయి వీడియో తీసుకొని వస్తుంది, కామన్గానే పోస్ట్ చేస్తుంది, టూరిజం వీసాతో పాకిస్తాన్ పోతుంది, ఇండోనేషియా, చైనా, రష్యా అన్నిటికీ పోతుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, మన భారతదేశం సెన్సిటివ్ సీక్రెట్స్ ఏవైతే ఉందో అన్నీ రిలీజ్ చేసేసి, ఒక యుద్ధం సమయంలో ఇలాంటిది మనకు ఇలాంటి ఒక దేశద్రోహి ఉండడం చాలా బాధాకరం. ఇటువంటి వాళ్ళను 100% హెచ్ఆర్సి ఏదైతే ఉందో, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో, కొద్దిసేపు వాళ్ళు పక్కకు జరిగి అలాంటి దేశద్రోహులను కఠినంగా శిక్షించి ఆమెకు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడేసి, ఇలాంటి విషయాలు మన భారత్లో ఎంతోమంది ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంతోమంది ఉంది, పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, రీసెంట్గా మన హైదరాబాద్లో కూడా చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్గా పెట్టారు. అలాంటి వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడదొబ్బారు. మన భారత్లో ఉండే అధికారం వాళ్ళకి అస్సలు లేదు. మన దేశానికి సంబంధించిన ఏవైతే వాళ్ళ విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేయాలి. పక్కా ఇలాంటి దేశద్రోహులని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడదొబ్బాలి. పాకిస్తాన్లో చేయడం ఎందుకు, పాకిస్తాన్లో పడేసినాం అనుకో ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి, ఇంకా చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండియా మొత్తం తిరిగింది కాబట్టి ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా ఉంటాయి. తన వీడియోలలో కూడా చూడొచ్చు, అక్కడక్కడ ఆర్మీ సీక్రెట్స్. సో హైదరాబాద్లో సికింద్రాబాద్ ఆర్మీ అని చెప్పేసి అవి కొన్ని పోస్టులు చూసినాం మనం. ఇలాంటి పోస్టులు ఎవరైతే పెడుతున్నారో, యూట్యూబర్స్ ఎవరైతే ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ ఎవరైనా మీరు పెడితే మాత్రం ఖచ్చితంగా మన దేశానికి అది ముప్పు. మీరు అందరూ చూసుకోవాలి. ఈ ట్రావెలర్స్ టూరిజం వీసా తీసుకొని పోతున్నారు, వాళ్ళు వీడియోలు తీసుకొని వస్తున్నారు. ఎట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా దేశద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు ఎవరికి తెలియదు. సో మన దేశానికి చాలా అన్యాయం జరుగుతుంది, చాలా సీక్రెట్. ఎందుకంటే ఒక యుద్ధం అనే దాంట్లో ఎంతోమంది, పహల్గామ్లో ఎంతోమంది చనిపోయారు, మన వీరులు ఎంతోమంది చచ్చిపోయారు. సో రీసెంట్గా కూడా మురళీ నాయక్ కూడా చూడొచ్చు, మన తెలుగు బిడ్డ, మన ఒక సైనికుడు చచ్చిపోవడం జరిగింది. ఇలాంటి చెత్తన క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి, మన దేశంలో ఉన్నారు కాబట్టి మన దేశం
చాలా అసలు చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష కాదు, ఎన్కౌంటర్ స్పాట్లో 30 సెకండ్లో ఎన్కౌంటర్ చేసేసి ఆ వీడియోలను ఇంకెవరైనా ఇలా వేస్తే అని చెప్పి సోషల్ మీడియాలో ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోవాలి. ఇలాంటి దేశద్రోహులు జ్యోతి మెహల్త్రా అనే ఇలాంటి దేశద్రోహులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. ఖచ్చితంగా 100%. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాంటి చెత్తనా క్యాండిడేట్ల గురించి తెలవాలి. కాబట్టి మన దేశం వర్ధిల్లాలి, మన దేశం ఖచ్చితంగా వర్ధిల్లాలి. జై హింద్. అందరికీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.